ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపైన నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. మూడో రోజు కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి అశోక్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు జరుపుతున్నారు. విద్యార్థుల అరెస్టులు, రాజకీయ నేతల సంఘీభావం, విద్యార్థి సంఘాల నినాదాలు బోర్డు కార్యాలయాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక మరోవైపు ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వగా 25న కలెక్టరేట్ల ముందు ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్న 2B పోయింది. ఎంఈసీ నేను 2 మార్క్స్తో పోయిందన్న. చాలా టఫ్ వచ్చింది. మేము కూడా కష్టపడ్డాం, చదివినాం. అన్ని క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసిన. నేను అన్ని అటెంప్ట్ చేసిన. అట్లీస్ట్ పాస్ అన్నా కానా అన్ని అటెంప్ట్ చేసిన నేను. మా సార్స్ అంటారు, అట్లీస్ట్ నువ్వు అన్ని క్వశ్చన్స్ రాసినా సరే నువ్వు పాస్ అవుతావమ్మా, బోర్డు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారమ్మా అని అంటారు. నేను ఇంకా అటెంప్ట్ చేస్తూనే ఉన్నా, చేసిన. నాకు ఆ నమ్మకం ఉంది. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, రివాల్యుయేషన్కి చూడండి నా మార్క్స్. అన్ని ట్రై చేసిన, అన్ని సుచిత్ర అంతా తిరిగిన అల్వా దాకా మీసేం అన్ని తిరుగుతాం. మేము చెయ్యం అంటున్నారు. ఫ్రెండ్స్ అందరు వెళ్ళాను, ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అందరు ఇట్లానే చేస్తున్నారు. వాళ్ళు కూడా వేరే చోట వెళ్తే కూడా మేము చేయం అంటున్నారు. ఇంకా ఏడికి వెళ్ళాలి మేము? 400 వచ్చింది ఫస్ట్ ఇయర్లో, ఇప్పుడు పోయింది నాకు. ఇంటర్ బోర్డు వైఫల్యం పైన నేతలు సర్కారు పైన దుమ్మెత్తిపోస్తున్నారు. బోర్డు తీరుపై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, చీఫ్ విప్ బట్టి విక్రమార్క లేఖ రాశారు. బోర్డు వైఫల్యానికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు, బోర్డు కార్యదర్శి అశోక్ను తొలగించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారించింది. బోర్డు కార్యదర్శి అశోక్తో పాటు గ్లోబరీనా సంస్థ సీఈఓ రాజులను ప్రశ్నించింది. గ్లోబరీనా సంస్థలో లోపాలు, బోర్డు వ్యవహరించిన తీరుపైన కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ మేరకు కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మరోవైపు ఇంటర్ బోర్డు ప్రక్షాళనకు సర్కార్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఓకేనా? ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో టీజీపీఏ సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా రోడ్డుపై బైఠాయించి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే మహిళలు కూడా ప్రస్తుతం వాళ్ళు రోడ్డుపైన బైఠాయించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి అమ్మ, 3-4 రోజుల నుంచి మీరు చూస్తున్నారు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? విద్యార్థులకు కనీసం భరోసా కల్పించడంలో ఇంటర్ బోర్డు విఫలమైంది. మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఒకటే, మేము టీజీపీఏ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. మా పిల్లలకు ఎక్కడైతే విద్యారంగంలో ఏ విధమైన అవకతవకలు జరిగినాయో వెంటనే స్పందించి మా బిడ్డలకు మరలా ఆ విధంగా జరగొద్దు. మీరు ఇంతటితోటి స్పందించి మా పిల్లలకు న్యాయం చేయకపోతే మా పోరాటం ఆగదని మేము కేసీఆర్ సార్కు విన్నవించుకున్నాం. 17 మంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి ఎవరు చనిపోయినారు? ఆ కడుపు కోత నిజంగా నువ్వు తల్లివి తండ్రివి అయితే వెంటనే దిగిరా అని మేము డిమాండ్ చేస్తున్నాం. జై డీజీపీ. ఈ రోజులలో మా పిల్లలు ఆకలి అవుతుందని అన్నం తినట్లేదు, అక్షరాలను తింటున్నారు. అలాంటి మా పిల్లలకి అన్యాయం చేసి కనీసం వాళ్ళు ప్రపంచంలో బ్రతకడానికి లేకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వల్ల ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా పిల్లల తల్లిదండ్రులుగా మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. మా పిల్లలకి న్యాయం చేకూర్చి మా తల్లిదండ్రులకు కూడా న్యాయం చేకూర్చాలని ఈరోజు మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. అలాంటి క్రమంలో మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారు దిగి రావాలి. పోలీసులు ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ గారికి అడ్డగా ప్రభుత్వానికి కాదు తల్లిదండ్రులకు అండగా నిలబడాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మనం చూడొచ్చు, మహిళల్ని లోపల ఏదైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎవరు ఇక్కడ ఆందోళన చేసినా
తర్వాత ధర్నా చేసిన వెంటనే వారిని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కూడా తరలిస్తున్నారు. విజువల్స్లో మనం చూస్తున్నాం, ఏదైతే 17 మంది విద్యార్థులు చనిపోయినా ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఏదైతే గ్లోబరీనా కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేయనున్నారు విద్యార్థి సంఘాలంతా. ఇప్పటికే గ్లోబరీనా సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం ఇంటర్ బోర్డు అధికారులతో చర్చలు జరుపుతుంది. మరికొద్దిసేపట్లో వాళ్ళు ఎలాంటి ప్రకటన చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ప్రస్తుతం కూడా చూడొచ్చు, లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు తమని అడ్డుకొని పోలీసులు అనైతికంగా వ్యవహరిస్తున్నారనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొద్దిమంది విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు, తర్వాత ఏదైతే తల్లిదండ్రులు కూడా వారిని ఏదైతే ఆందోళన చేసినటువంటి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి సందర్భం కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే గ్లోబరీనా కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేస్తారు. ప్రస్తుతం గ్లోబరీనా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కూడా ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకుంది. ఇంటర్ బోర్డు అధికారులతో పాటు గ్లోబరీనాకు సంబంధించినటువంటి యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. మరికొద్దిసేపట్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, నిజంగానే విద్యార్థులు నష్టపోయినటువంటి విద్యార్థులకు వీరు ఏం భరోసా కల్పిస్తారనేది మరికొద్దిసేపట్లో చెప్పే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే రీవాల్యుయేషన్కు అప్లై చేయడానికి వెళ్తే మీ సేవా కేంద్రంలో వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము అడగడానికి వస్తే పోలీసులు అనైతికంగా తమను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క ఇష్యూ గురించి కూడా ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ సాయితో ప్రవీణ్ కలవల, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఇంటర్ మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం తీరుపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వచ్చే సోమవారం నాటికి స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిష్కార మార్గాలతో తమ ముందు హాజరు కావాలని విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. మా అమ్మాయి గురుకుల పాఠశాల చదువుతా సార్. మేము బీదవారం చదివించలేని స్థితి. మేము మెదక్ డిస్టిక్ నుంచి వచ్చినాం సార్. మేము వార్తల్లో చూసి మరి ఇంత అన్యాయం చేయడము, మరి రాత్రి మగలు తిండి నిద్ర మానుకొని కష్టపడి చదివింది ఆమె పాస్ అవుతుందని నమ్మకంతో ఉంది సార్. మరి ఆమె సబ్జెక్టులు చూస్తుంటే మరి ఆ పేపర్ దిద్దిర్రా, మరి అంచనాతో వేసిరా తెలియదు సార్. 3 మార్కులు 5 మార్కులు 8 మార్కులు ఒక ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల కన్నా అట్లా వేయరు సార్. అసలు అంత ఘోరంగా వేసి ఆమె అసలు పేపర్ చూసుకొని అసలు ఇప్పటి వరకు ఆమె సరిగా నిద్రపోతలేదు, తిండి తింటలేదు సార్. మేము ఎట్లా వాళ్ళని కంటి రెప్పలాగా చూసుకొని ఉంటున్నాం. మరి ఎంతమంది పిల్లలు ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకొని మరి వాళ్ళ పిల్లల ప్రాణాలు అయితే తీసుకురాలేరు కదా. కూడా పాస్ అయినా చెప్పుకున్నాము, పిల్ల పరువు పోతుందని, అంత పిల్ల బాగా చదివే పిల్లని అనేసి. ఇక్కడికి వచ్చినాక నెట్లో కూడా ఓకే, లేకపోతే మేము ఏం చేస్తాం చెప్పు. 2-3 రోజుల నుంచి పని చేయట్లేదు. మేము సోమవారం నుంచి ట్రై చేస్తున్నాము, ఎక్కడ పని చేయట్లేదు. మరి ఇక్కడ పని చేస్తామని ఇక్కడ వచ్చాము. ఇక్కడ కూడా తాళాలు వేసుకుంటే ఏం చేయాలి మేము? పరిస్థితి ఏంది? మా సావే మరగము. ఇంత కష్టపడి చదివించి మా పిల్లలకు లేకపోతే మేమేంది పరిస్థితి? ఏం చేసుకోవాలి పిల్లని? మేము ఏం చేసుకోవాలి చెప్పు. 3 రోజులు పిల్లలు అన్నం, మా పిల్ల అయితే అసలు అన్నం కూడా తినట్లేదు. ఆ పిల్లని కావాల్సి వస్తుంది. మేము డ్యూటీలు మానేసి కూడా ఇంట్లో మగవాళ్ళు వద్దన్నా సరే, ఆడపిల్లలు వద్దు పెళ్లి చేద్దామన్నా వద్దులే అలా అనేసి మేము చదివిస్తే వాళ్ళని కాపలు కాడాలా, మేము డ్యూటీలోకి వెళ్ళాలా? ఏంది మా పరిస్థితి? ఆయనకి మ్యాథ్స్ 1Aలో 70 మార్కులు రావాలి, 49 వేసిరు. మ్యాథ్స్ 1Bలో 45 వేసిరు. ఆయనకి ఇక్కడ 65 నుంచి 70 మార్కులు రావాలి. ఫిజిక్స్లో ఆయనకి 50 నుంచి 55 మార్కులు రావాలి, 42 వేసిరు. కెమిస్ట్రీలో ఆయనకి 50 మార్కులు కంపల్సరీ వస్తాయి, 30 వేసిరు. ఇది మాకు అన్యాయం జరిగిందండి. దీన్ని ఇప్పుడు ఈ మార్క్స్ దేనికి పనికిరావు, ఎంసెట్ పనికిరావు, ఐఐటికి పనికిరావు. ఇప్పుడు దీని ఎగ్జామ్ ఎన్ని సబ్జెక్ట్ ఎగ్జామ్ రాయాలి? ఈ బోర్డును సెక్రటరీని అడిగేది అదొకటే. దీన్ని సొల్యూషన్ ఏంటి, మాకు మార్గం ఏంటిది? ప్రాబ్లంలు చాలా ఉన్నాయండి. పాప అక్కడ చాలా బాధపడుతుంది. పాప పాస్ అవుతుంది అనేసి నేను కంప్యూటర్లో అమీర్పేటలో జాయిన్ చేశాను. నిన్న నుంచి క్లాస్ మానేసింది. పాపకు మ్యాథ్స్లో అన్నిట్లో 78, 68 వచ్చిన మా పాప మ్యాథ్స్లో పాస్ మార్కులకు రాసింది. 11, 12 వేశారండి. పాప ఏమంటుంది, నేను పాస్ రాశాను మమ్మీ, పాస్ మార్కులకు రాశాను. ఈ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా చదవకుండా రాసింది, ఎంజాయ్ చేసి రాసింది. ఇంట్రెస్ట్ పెట్టి మమ్మీ నాకు 1 డే ఇచ్చి నాకు రాశాను 100 వస్తాయి అనేసి పాప ఒకటే దిగులు పడుతుంది. మాకు పాపకు న్యాయం జరగాలి. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారంట. మాకు ఇప్పుడు గుండెల్లో ప్రాణాలలో ప్రాణాలు లేవు. ఇప్పుడు అమ్మాయిని చూసుకుంటున్నాలో మేము జాబులు చేసుకోవాలా? నిన్న నుంచి వెళ్ళమ్మా
క్లాస్కి వెళ్తే టైం పాస్ అవుతుందని పంపిస్తే మమ్మీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, నేను క్లాస్కి వెళ్ళానని చెప్పేసి ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆత్మహత్య, అక్కడ న్యూస్ చూసి కూడా ఒకటే బాధపడుతుంది. మా పిల్లలకి ఏమవుతుంది, మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు, మా పిల్లలకు పాస్ మార్కులు వేయాలి. ఇక్కడనేమో 150 కట్టమన్నారు, అక్కడ వెళ్తేనేమో 700 కట్టమన్నారు. ఇప్పటికీ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి, ఎగ్జామ్ ఫీజు కట్టండి, ఎగ్జామ్ ఫీజు. ఇప్పుడు మేము ఎగ్జామ్ ఫీజు కట్టాలా, పాపను చూసుకోవాలా, మేము డ్యూటీలోకి వెళ్ళాలా, వాళ్ళకు మేము కష్టం చేస్తేనే వాళ్ళకు ఇదేంటి రీవెరిఫికేషన్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఫస్ట్ టైం అలా జరిగింది కదా అనేసి మార్కులు చూడగానే నేను అదే వెంబడ పెట్టాను, అసలు వెబ్సైటే ఓపెన్ అవ్వట్లేదు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ను ముట్టడించాయి. ప్రగతి భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి చేసిన అక్రమాలపైన విచారణ జరిపించాలి. అదే ఇంటర్ బోర్డు అశోక్ పైన ప్రణాళిక